హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో రియల్మీ P4Xకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ అనే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఇందులో ఫ్రంట్ ఏం గ్లాస్ ప్రొటెక్షన్ అన్నది అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, కానీ స్క్రాచ్ రెసిస్టెన్స్ అంటున్నారు. మరి ఏంటి అన్నదైతే చూడాలి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇందులో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఈ ప్రాసెసర్ను ఉపయోగించి, పర్లేదు, ఇది హ్యాండిల్ చేస్తుంది. అలాగే గేమ్స్ ఆడుతుంటే ఫోన్ హీట్ అవ్వద్దని చెప్పేసి ఇందులో 5300 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. అలాగే LPDDR4X RAM UFS 3.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది ఓమ్ని విజన్ సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో రేర్ సైడ్ ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇక్కడ ఈ ఫోన్ ని వీళ్ళు తీసుకొచ్చిందే గేమ్స్ కోసం, అందుకని చెప్పేసి మంచి ప్రాసెసర్ ని ఇచ్చారు. దానికి తగ్గట్టుగా బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ని కూడా ఇచ్చారు. అలాగే ఇది రియల్మీ UI 6 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఎందుకంటే ఇది IPS LCD డిస్ప్లే కదా, అందుకని చెప్పేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ NFC అయితే లేవు. అలాగే MIL 18S సర్టిఫికేషన్ ఉంటుంది. దాంతో పాటుగా IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇందులో 9 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఇది లాంచ్ చేసిన బడ్జెట్ 6+128GB వేరియంట్ 16,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో దీన్ని కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. 16,000 పెడుతున్నామంటే ఇక్కడ మనకు అన్ని కొద్దిగా మంచిగా ఉండాలి. ఇక్కడ IPS LCD డిస్ప్లే ఇస్తున్నారు. ఈ IPS LCD డిస్ప్లే అనేది మనకు 12-13,000 ఇనఫ్. అంతకంటే ఎక్కువ పెడితే AMOLED డిస్ప్లే కావాల్సిందే. కానీ వీళ్ళు ఇక్కడ IPS LCD డిస్ప్లేనే ఇస్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ ప్రాసెసర్ అయితే దీనికి ఒక మంచి ప్రో అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ లో 16,000 బడ్జెట్ లో ఇది మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే కెమెరాస్ అయితే యావరేజ్ గా ఉంటాయి. ఇందులో అంత పర్లేదు, అంటే ఉందా అంటే ఉందా అన్నట్లు తీసుకోవచ్చు. మనం అంత అప్సెట్ ఏం కాదు. కానీ ఈ 16,000 బడ్జెట్ లో వచ్చే అంత అయితే కెమెరాస్ అయితే ఉండవు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా మనకు చాలా మంచిది. ఇది కూడా ఒక ప్రో కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఇది ఈ బడ్జెట్ లో కొనుక్కోవచ్చా అంటే నేనైతే దీనికి 16,000 పెట్టమని అయితే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఈ 16,000లో చెప్పాను కదా, IPS LCD డిస్ప్లే మనం అంత వాళ్ళతో అనిపించదు. కెమెరాస్ పర్లేదు అని అనిపిస్తాయి, కానీ దాంతో పాటుగా IR బ్లాస్టర్ అయితే లేదు. ఇక్కడ NFC అయితే ఏమో ఇవ్వకుండా ఏమో అనుకుందాం, కానీ IR బ్లాస్టర్ కూడా లేదు. దాంతో పాటుగా IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇక్కడ 16,000 పెట్టామంటే IP68 అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ వీళ్ళు ఈ IP రేటింగ్ లో కూడా తక్కువగానే ఇచ్చారు. దీనికి 14,500 15,000 వరకు అయితే ఓకే. ఇక్కడ మరీ ఎక్కువ అంటే 15,500 వరకు పెట్టచ్చేమో, కానీ ఈ 16,000 అయితే ఈ ఫోన్ కి పెట్టవద్దని చెప్తాను. ఈ 16,000లో కావాలంటే ఇంకా వేరే మొబైల్స్ చాలా మంచిగా ఉన్నాయి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.